సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ యొక్క టెస్టిమోనీస్ తీసుకున్నాము. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు, అంటే వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు ఎవరితో ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనము పేషెంట్స్ని అడిగి తెలుసుకున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఇప్పుడు ఇదే ఫస్ట్ మేడం. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి ఏ డాక్టర్ని కలిసారు మీరు? శ్రీనివాస్ గారు, రవితేజ గారు, ఇంకో కిడ్నీ స్టోన్స్ ఇంకోసారి కూడా వచ్చింది సార్. మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లంతో వచ్చారు? పక్షవాతం వచ్చింది ఆయనకి, షుగర్ ఉంది. అలానే ఇట్లా మల్లారెడ్డి హాస్పిటల్ పోయినాం మేము. పోతే ఆ సారు మాకు ఇట్లా షుగర్కి గోళీ రాయలే ఆయన. రాయక అది షుగరు 606కి వచ్చింది. 606కి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి షుగరు 606కి వచ్చింది. జ్వరము 110కి వచ్చింది. ఈ బీపీ మళ్ళీ డౌన్ అయింది. అయితే సీరియస్ ఉంటేనే తీసుకొచ్చిన మేడం, కవర్ అయ్యిండాక జనరల్ వాటికి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ అని గారిని కలిసారు. ఇప్పుడు కలిసిన తర్వాత రవితేజ సార్ కలిసిండు. ఏం చెప్పారు మీకు? మంచిగానే ఉందని చెప్పిండు. కొంచెం మంచిగా అయింది మేడం. తీసుకొచ్చారు బుధవారం నైట్. మగవాడు మేడం తీసుకొస్తారు, జనరల్ వాటికి వేస్తారు. ఏం చెప్పారు మీకు? మళ్ళీ సెట్ అవుతుంది? మంచిగా అయినాయి అమ్మ, అన్ని కంట్రోల్కి అయినాయి, ఏం కాదు, అన్నీ ఓకే అయినాయి, ఏం కాదమ్మ. నిమ్మలంగా జాగ్రత్త పడండి. మూత్రం పైపు ప్లేస్న మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏం కాదు, కంట్రోల్కి వచ్చింది అని అన్నారు. ఒక 4-5 రోజులు కాపాడుకోమన్నాడు. సర్జరీ చేసి అంటే మీకు ఎవరైనా చెప్పారా ఇలా ఇలా చెప్పారు? మా వాళ్ళు చెప్పారు మేడం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ. మా తమ్మిని గిని ఇక్కడనే ఆపరేషన్ అయింది మొన్న, యాక్సిడెంట్ అయితే. తమ్ముడు ఇప్పుడు నిన్న నైట్ పోయిండు, మేము వచ్చినాం. అమ్మ, ఏ సమస్యతో వచ్చారు మీరు ఇక్కడికి? కడుపులో రాళ్ళు వచ్చినాయి మేడం. ఎవరికి? మా ఆయనకు. మీ ఆయనకి? ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మనంటే ముందు? మా డాక్టరు మా అల్లునికి పరిచయం ఉంది. అట్లయితే ఇక్కడ ఎవరిని కలిసారండి? శ్రీనివాస్ సార్, సురేష్ సార్. సురేష్ గారిని కలిసారు. ఓకే. రాళ్ళు వస్తే ఆపరేషన్ చేసారు. ఇప్పుడు బాగుందా మరి? బాగుంది, కానీ పొట్ట బాగా ఉబ్బింది. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారా ఇక్కడ? మీకు ఎలా అనిపించింది అంటే ఇక్కడికి వచ్చినాక? అంటే ప్రాబ్లం ఉండింది కదా, ఇప్పుడు వచ్చినందుకు మీకు కొంచెం బాగానే ఉంది. కాకపోతే పొట్టనే కొంచెం, అది కూడా ప్రాబ్లం క్లియర్ అవుతే బాగుంటుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనము ఓపీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడంతా కూడా ఓపీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళని అడిగి ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాము. నా పేరు శిరీష. మేడం దగ్గర నేను ఒక 4 years నుంచి, అంటే మా ఫస్ట్ బేబీ, ఇప్పుడు సెకండ్ బేబీ. సో ఫస్ట్ బేబీకి ముందు ఒక 2 అబార్షన్స్ అయినాయి. ఎందుకైనాయి కూడా 2-3 హాస్పిటల్స్ నేను వెళ్ళినా సరే నాకు ఏమీ చెప్పలేదు, వాళ్ళు రిజల్ట్ లేదు. సో ఇక్కడికి వచ్చాను. మేడం అప్పుడు ఓన్లీ ఒక 10 daysకి ఒక 10 tablets రాశారు అంతే. నెక్స్ట్ టైం నుంచి అది కన్సీవ్ అయ్యి సక్సెస్ అయిపోయింది. సో దిస్ సెకండ్ టైం. ఇప్పుడు సెకండ్ దాంట్లో కాంప్లికేషన్స్ ఉన్నా, సో ప్రీ మెచ్యూర్ డెలివరీని కూడా ఆపి ఇప్పుడు 1 month వరకు ఎక్స్టెండ్ చేసి, సో ఇప్పుడు నెక్స్ట్ వీక్లో డెలివరీ ఉంది. సో ప్రీ మెచ్యూర్ డెలివరీని కూడా ఆపారు. మీరు అంటే ఎప్పుడు ఎవరైనా రిఫర్ చేశారా? ఫస్ట్ మీకు ఎలా తెలిసింది అసలు? రిఫర్ ఏం చేయలేదు, జస్ట్ అంటే ఇంతకుముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, కరోనా టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఆ టైంలో గైనకాలజిస్ట్ని కనుక్కుంటే మేడం పేరు చెప్పారు. సో అలా ఇక్కడికి వచ్చాం. అమ్మ చెప్పండి, మీ పేరు ఏంటి? నా పేరు దుర్గా భవాని. ఎలా తెలిసింది మీకు ఈ హాస్పిటల్? యాక్చువల్లీ మాకు నేను నారాయణలో మోకాల గురించి చూపించుకున్నాను. మోకాలు నొప్పులు వచ్చి ఎప్పటి నుంచి ఆ సమస్యతో మీరు బాధపడుతున్నాను? చాలా నుంచి వాడుతున్నా, హోమియోపతి మందు వాడుతున్నా. తర్వాత నారాయణకి వెళ్ళాను. అక్కడ ఆపరేషన్ అంటే ఇక్కడ చూస్తారు బాగానే, అంటే ఇటు వచ్చాను. వచ్చిన కానించి బాగుంది. ఇక్కడ ఎవరిని కలిసారమ్మా మీరు? రామరెడ్డి సార్ గారు. రామరెడ్డి గారిని కలిసారా? నేను జూలై నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను. పోయిన సంవత్సరం జూలై నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు తగ్గిందా మరి మీకు కొంచెం? పర్వాలేదు. సో ఇప్పుడు మనము ప్రాణధార హాస్పిటల్ ఎండి అయిన డాక్టర్ స్వాతి రెడ్డి గారితో మాట్లాడి ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను డాక్టర్ స్వాతి రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. విష్ ఆల్ ద విమెన్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే.
So today I want to give a message to all the women out there. So andaru vinuntaru cervical cancer, HPV vaccine. These days it's become very common. So all might be worried, what is this? ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అసలు రియల్లీ షుడ్ వి టేక్ ద వ్యాక్సిన్, ఇస్ ఇట్ యూస్ఫుల్, అసలు దేనికి ఈ వ్యాక్సిన్ అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. సో in India, one of the most commonest cancer in Indian women is cervical cancer, followed by breast cancer. So we have an option to prevent cervical cancer. So mana local terminology lo garbhasanchi noru cancer అని చెప్తాం. So దీన్ని ప్రివెంట్ చేయడానికి we have a vaccine, so which should be utilized by all the age groups. So we vaccinate between 15 years to 45 years women, and this helps in preventing cervical cancer and other HPV related diseases. So main cervical cancer అనేది కాజ్ అయ్యేది ఒక వైరస్ వల్ల, HPV అనే వైరస్. సో ఎనీ సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ క్యాన్సర్. సో ఇది ప్రివెంట్ చేయాలంటే బిఫోర్ ద గర్ల్ is in teenage or before she gets married, if it is taken, it's more effective. So మన 15 years తర్వాత ఆడవాళ్ళకి 45 years వరకు ఫీమేల్స్కి we can offer this vaccine. We at Pranadhara are vaccinating all our women at this age group, and you can avail the vaccination at a discounted price on Women's Day special. So this is one of the opportunity I want to take to inform all the women, when there is a chance to prevent the cancer, please utilize the vaccination and take our help and make it a cancer free country. Thank you.